కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొండ అంజిరెడ్డి. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికుడు ఆంబోజీ వినయ్ అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వీరమచినేని నవీన్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవాళ ప్రైవేటు పీపీపీ మోడ్లో ప్రైవేటు వారికి ముడుపుల కోసం అత్యాశతో, డబ్బుల మీద అత్యాశతో మరి వారికి సంబంధించిన వ్యక్తులకి ఇది లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ మరి ఇలా కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంజిరెడ్డి గారు, అలానే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పగిడిపాటి చైతన్యారెడ్డి గారి నేతృత్వంలో మరి జగ్గయ్యపేట పట్టణంలో మరి మున్సిపల్ కార్యాలయం దగ్గర మరి అంగరంగ వైభవంగా ఉదయం నుంచి జరుగుతూ ఉంది. ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మరి పేదవారు చదువుకోవడం కుదరదు కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే లక్షలు కట్టాలంటే మేము చదివించలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పేద ప్రజానికం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరి తక్కువ నామమాత్రం ఫీజుతోని మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో అయితే ₹1,00,000 చదువుకోవచ్చు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానంలో మరి మెడిసిన్ చదువుకోవాలంటే 5 సంవత్సరాలకి సుమారుగా 2 కోట్లు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు మా దగ్గర లేదు కదా అని ఒకరిని సంతకాన్ని పిలిస్తే మరి నలుగురు వచ్చి సంతకం పెట్టి మరి వారి యొక్క మరి వ్యతిరేకతను తెలియజేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. తప్పనిసరిగా మరి ప్రజా వెల్లువ వస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా పిలిపిస్తున్నారు. వివిధ దశల్లో ఈ యొక్క ఉద్యమం బలోపేతం అవుతూ ఉంది, ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇది ప్రజా ఉద్యమమై చివరికి 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతోని, 12వ తారీఖున జిల్లా వ్యాప్త నిరసనలతోని, నెలాఖరికి ఈ యొక్క కోటి సంతకాలను తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చే కార్యక్రమంతో ఈ కార్యక్రమం మరి విజయవంతంగా ముగుస్తుంది. ఈ లోపుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తను చేసిన తప్పుని తెలుసుకొని మరి వారి యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కాలేజీలన్నీ కూడా నడిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వ్యతిరేకిద్దాం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంచాలి. జై జగన్, జై జగన్, జై జగన్.